డాన్ మీడియాకు స్వాగతం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బదిలీ కావాలంటే లక్షల్లో సమర్పించుకోవాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగులు తాము కోరుకున్న చోటుకు బదిలీలు చేయించుకోవాలంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు గాని వారి కుటుంబ సభ్యులకు గాని వారు డిమాండ్ చేసిన విధంగా లక్షల్లో లంచాలు సమర్పించుకుంటే గాని సిఫార్సు లెటర్లు ఇవ్వడం లేదంటున్నారు. అధికారుల నుండి వారి హోదాలను బట్టి శాఖలను ఆ ప్రదేశానికి ప్రాధాన్యతను బట్టి పెద్ద మొత్తాలు డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు. అధికారులు ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో కొనసాగాలన్నా మరో చోటుకి బదిలీ కావాలన్నా ప్రజాప్రతినిధులకు లంచాలు సమర్పించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సిఐ స్థాయి అధికారి అయితే 8 లక్షలు నుండి 10 లక్షలు, ఎస్ఐ స్థాయి అధికారి అయితే 4 నుండి 5 లక్షలు, తహసీల్దార్ స్థాయి అధికారి అయితే 2 నుండి 3 లక్షలు, అబ్కారీ శాఖలో 2 నుండి 3 లక్షలు, డిప్యూటీ తహసీల్దార్ హోదాలో అయితే 2 లక్షలు చొప్పున కొందరు ఎమ్మెల్యేలు వసూలు చేస్తూ సిఫార్సు లెటర్లు ఇస్తున్నారు. ఒక డీటీ తన పరపతితో ఏలూరు జిల్లా నుండి పశ్చిమ గోదావరి జిల్లాకు పోస్టింగ్ తెచ్చుకున్నా అక్కడి ఎమ్మెల్యే భార్యకు నచ్చకపోవడంతో తహసీల్దార్ జాయిన్ చేసుకోడానికి నిరాకరించడంతో అతను మరో చోటికి బదిలీ చేయించుకున్నారు. అంత పెద్ద మొత్తాలలో లంచాలు ఇస్తేగాని బదిలీలు జరగడం లేదని, అప్పులు చేసి మరీ రాజకీయ నేతలకు లంచాలు ఇవ్వాల్సి వస్తోందని అధికారులు గుసగుసలాడుకుంటుండగా లంచాలు ఇచ్చి వచ్చిన అధికారులు తమను పీడించి ఆ డబ్బులు వసూలు చేసుకుంటారని సామాన్యులు విమర్శలు గుప్పిస్తున్నారు. చింతలపూడి నియోజకవర్గం పేరు మాత్రం అధికారిక రాజకీయ వర్గాలలో మారుమోగుతోంది. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.